సామాజిక వార్తా శ్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నా క్యాంటీన్లో అన్నదానం నిర్వహించిన కాకినాడ జిల్లా జగ్గంపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జూడో వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ క్యాంప్ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. యోగాను ప్రపంచానికి ఒక దిక్సూచిగా మనం భారతదేశం పరిచయం చేసింది మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విద్వాంసుల నుంచి అభివృద్ధి వైపు ఏపీ అడుగులు వేస్తుంది ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్. ఎస్ఆర్పురం మండలం ఎగువ కమ్మకండిగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పాయిజన్ బాటిల్ తీసుకొని ఎస్ఆర్పురం భారత్ మిట్ట ఓవర్ హీట్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. ఎగువ కమ్మకండిగా పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ గా 10 సంవత్సరాలు పనిచేస్తున్న తనని ఎంపీడీఓ మోహన్ మురళి ఉద్దేశపూర్వకంగానే ఫీల్డ్ అసిస్టెంట్ గా తొలగించాడని గత నెల 13వ తేదీన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ ను జాయిన్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఎంపీడీఓ నన్ను జాయిన్ చేసుకోలేదని, తన ఉద్యోగం పోవటానికి ఆత్మహత్యకు కారణం కూడా ఎంపీడీఓనని అంటూ ఓవర్ హెడ్ ట్యాంక్ పై నుంచి వెంకటేష్ ఆరోపించాడు. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3.5 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేట నియోజకవర్గం మహిళా శక్తి కమిటీ సభ్యులు ఆర్థిక సాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ముందుగా మహిళా శక్తి సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత 3.5 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గం మహిళా శక్తి కమిటీ సభ్యులు అందరూ కలిసి అన్నా క్యాంటీన్ అన్నదానం నిర్వహించామని అన్నారు. డి ఫిట్నెస్ జిమ్ దేవి సెంటర్ జగ్గంపేట నందు జూడో వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మే 1 నుంచి మే 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. జూడో వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో కోచ్ వివి రమణ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై జూడో వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ చేసిన పిల్లలకు జూడోలోను వెయిట్ లిఫ్టింగ్ లోను సర్టిఫికేట్స్ అందజేశారు. అనంతరం ఖమ్మం కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, రజతం మెడల్ సాధించిన అనిల్, అభి, విక్రమ్ సాయిలకు, క్యాంపులో ఫస్ట్ సాధించిన కార్తీక్, సెకండ్ సాధించిన అమృతకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మెడల్స్ అందజేశారు. చౌడపల్లి మండలం బోయకొండలో యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 21 వైజాగ్ లో 5 లక్షల మందితో చంద్రబాబు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మన భారతదేశం నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకునే విధంగా వైజాగ్ పట్టణంలో 20,000 కిలోమీటర్లు 5 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారని తెలిపారు. కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, చలాబాబు గారికి, అలాగే చిత్తూరు జిల్లా ఉద్యోగస్థ బృందాలందరికీ, ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ, అలాగే ఎవరైతే మనకి యోగాని టీచ్ చేశారు గురువులందరికీ నా తరపున ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో 21/5/25 నుంచి ఈ నెల 21వ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో 5 లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత 15 రోజుల నుంచి పాల్గొంటున్నాం. ముఖ్యమంత్రి గారు అయితేనేం, అలాగే ప్రధానమంత్రి గారు అయితేనేం భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ
ప్రపంచానికే ఒక దిక్సూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న ఈ యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి, యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు. అలాగే ఈ కార్యక్రమం 21వ తారీఖున వైజాగ్లో జరుగుతుంది కాబట్టి గిన్నీస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీములి పట్టణం వరకు సుమారు 20 కిలోమీటర్లు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో చేపడుతున్నాం. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున 2 కోట్ల మందితో యోగాన్ని చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రోజు జిల్లా అధికారులనైతేనే యావత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం. అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల, ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళకి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. అసలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, అందరికీ అడ్రస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు 21 మే నుంచి 21 జూన్ 1 నెల యోగా ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం క్రింద ఈరోజు బోయకొండ ఈ టెంపుల్ ప్రిమైసెస్లో అందరూ రావడం జరిగింది. యోగా కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నారు. నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే 21 మే నుంచి 21 జూన్ వరకు స్టేట్ వైజ్గా 2 కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా సుమారుగా 10 లక్షల వరకు జనాభా యోగా కార్యక్రమంలో రిజిస్టర్ చేస్తున్నారు. మన జిల్లాలో కూడా చూస్తే 5,000 మాస్టర్ ట్రైనర్స్ కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు సిటిజన్స్ గ్రామ స్థాయి కూడా యోగా కార్యక్రమం చేయాలి. ప్రతి సచివాలయంలో 7 నుంచి 10 కార్యక్రమం జరగాలి. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది. మనమందరం చూస్తున్నాము, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, బీపీ, షుగర్ పెరుగుతున్నాయి, మెంటల్ స్ట్రెస్సెస్ కూడా పెరుగుతున్నాయి, డిప్రెషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో యోగా చేస్తే, ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మనం బాగుంటాము. వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో మీరు ఒక్కరోజు కాదు, మీరు ప్రతిరోజు యోగా చేస్తారు. ప్రతిరోజు బేసిక్లీ మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు. ఈ మంచి ఆసనతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా పై నుంచి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సచివాలయంలో ఎట్లా సిటిజన్స్కి మోటివేట్ చేయాలి. సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు. 21 జూన్ ఇప్పుడు సార్ చెప్పారు, వైజాగ్లో ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో 21 జూన్ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది. అది నేను భావిస్తున్నాను. సో మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు యోగా చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయం. ఆరోగ్యమే మహాభాగ్యం, మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా ఇదే. రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం, ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ, ఏదో సెపరేట్ ప్లేస్ కానీ అవసరం లేదు. మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న, చిన్న స్థలం ఉన్నా అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు. ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో రకాల జబ్బులు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు. కానీ మనకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం. సో రోజు వ్యాయామం చేస్తూ ఎండలో కొంతసేపు గడిస్తే డి విటమిన్ డెఫిషియన్సీ
నెక్స్ట్ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇదన్నీ ఆలోచించే ఒక నెల పాటు శాంతిపురం మండలం వెదురుగుంటపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 55/4లో 2 ఎకరాల 10 సెంట్ల భూమికి సంబంధించిన కుప్పం కోర్టులో కేసు నడుస్తుందని కాకర్లవంక గ్రామానికి చెందిన శ్రీరాములు తెలిపారు. అయితే ప్రత్యర్థులు తమ పొలంలో దౌర్జన్యంగా జేసీబీ ట్రాక్టర్ సాయంతో దున్నటానికి ప్రయత్నించగా అడ్డుకున్న తన కూతురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, వీడియో చిత్రీకరిస్తున్న ఫోన్ను దౌర్జన్యంగా లాక్కున్నారని శ్రీరాములు చెప్పారు. గాయపడిన కుమార్తెను కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేరు హేమంత్ కుమార్. నేను చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. నేను హాలిడే పరంగా ఈరోజు ఇంటికి వచ్చాను. ఇంట్లో మా డాడీ మమ్మీ వాళ్ళు బయట వెళ్ళారు. వాళ్ళు దౌర్జన్యంగా మా బావిని సమాధినంతా లోడుతుండగా నేను రికార్డ్ చేయడానికి నేను పోయి రికార్డ్ చేస్తుండే. చెల్లెలు మా బ్రదరు ముగ్గురం వెళ్ళి రికార్డ్ చేయడానికి వెళ్ళాము. వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా మా మొబైల్స్ లాక్కొని మా చెల్లెల్ని బాగా కొట్టేసి రక్తం గాయాలతో చేసి నా మొబైల్ లాక్కొని వెళ్ళిపోయారు. తర్వాత నేను బూదుగురు వెళ్ళాను. బూదుగురుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా నా మొబైల్ రికవరీ చేయమని నేను ఎస్ఐ గారితో కంప్లైంట్ ఇవ్వగా తను బయట వెళ్ళు నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను అన్నట్టు బిహేవ్ చేశారు. తర్వాత రౌడీ సీటర్ అయినటువంటి మనోహర్ గారు మా నాన్నని బెదిరిస్తున్నారు. మా కాకర్లవంక విలేజ్లో మా గ్రామం మా ఇల్లు కూడా సింగిల్ హౌస్గా ఉంది. అక్కడ మాకు ప్రాణహాని ఉంది. మనోహర్ రాజు తదితర రౌడీ సీటర్ పర్సన్స్ మా ఇంటి మీద అటాక్ చేయడానికి వస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది. మాకు సెక్యూరిటీ కావాలి. వాళ్ళ దగ్గర రివాల్వర్ గన్నులు, ఫేక్ గన్నులు కూడా లైసెన్స్ లేకుండా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది. అట్ సేమ్ టైం మాకు ల్యాండ్ ఇష్యూని మొత్తం సాల్వ్ చేయాల్సిందే కోరుతున్నాను. అలాగే ఈ విషయం చంద్రబాబు సార్ గారికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు సార్ కూడా మాకు సపోర్ట్గా ఎంక్వైరీ చేయాలని, అట్ ది సేమ్ టైం మా ల్యాండ్స్ని కూడా ఎంక్వైరీ చేసి మా మండలంలో నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మాకు థ్రెట్ ఉంది. మాకు రౌడీ సీటర్స్ నుంచి చాలా థ్రెట్ ఉంది. సో మీరు సహాయం చేయగలుగుతారని, చంద్రబాబు సారు మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హేమావతి, శాంతిపురం మండల్, చిత్తూరు డిస్టిక్, కాకర్లవంక విలేజ్ సార్. ఈరోజు దౌర్జన్యంగా భూమి ల్యాండ్ గొడవలు అవుతుంటే ఇంట్లో ఎవరు లేదు సార్. 30-40 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము చేస్తున్న భూమి సార్. చేస్తున్న భూమికి మేము ఒలుకులు మా తాతలు భూములంతా దౌర్జన్యంగా దున్నుతుంటే నేను పోయి ఇంట్లో ఎవరు లేని టైంలో నేను పోయి మా అన్న నేను పోయి వీడియో తీస్తుంటే వాళ్ళు దౌర్జన్యంగా నా ఫోన్ పెరుక్కొని నన్ను కొట్టి రక్తాలు వచ్చినట్లు కొట్టారు సార్. నేను వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి నేను ఇన్ఫామ్ చేసిన. ఎస్ఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తే నువ్వు బయటకు పో, అటెంప్ట్ మర్డర్ అన్నాడు. నా ఫోన్ ఇవ్వండి సార్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, ఈరోజు లాగిన్ ఉంది, నాకు ఈమెయిల్ అన్నీ ఇంపార్టెంట్ ఉంది, ఇవ్వండి అన్నా. కానీ ఎస్ఐను బయటకు అటెంప్ట్ మర్డర్ నీ పైన కేసు బుక్ చేస్తానని దౌర్జన్యంగా మాట్లాడారు రాళ్ళబూదుగురు ఎస్ఐ. నాకు ఈ దౌర్జన్యాన్ని నిరాదరించి మనోహర్ రాజు అనే వ్యక్తి 10 మంది రౌడీ సీటర్లు పెట్టి మమ్మల్ని కొట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. మాకు వాళ్ళ ప్రాణహాని ఉంది. ఈ పరంగా నేను చంద్రబాబు నుంచి 3 ఏళ్ళ నుంచి చంద్రబాబుకే నేను ఓటేస్తున్నా. చంద్రబాబుని కూడా సార్ని కూడా నేను కలిశాను. చంద్రబాబు కూడా నేను చాలాసార్లు సార్ని కూడా మాట్లాడాను. ఈ విషయంలో చంద్రబాబు వచ్చి ఎస్పీకి ఇన్ఫామ్ చేసి, మా ఎస్పీ సార్కి ఇన్ఫామ్ చేసి, డిఎస్పీ సార్కి కూడా ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేశాం సార్. ఇప్పుడు ఈ దౌర్జన్యాన్ని ఆపి మాకు వచ్చి హెల్ప్ చేయాలని ఈ చంద్రబాబు మాకు సపోర్ట్ చేయాలి. సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. మా నాన్న 30 ఏళ్ళ నుంచి చంద్రబాబు పార్టీ నుంచే ఉన్నాడు. బీసీసీఎల్ అధ్యక్షులుగా పోటీ చేశారు మా నాన్న కూడా. చంద్రబాబు సార్ వచ్చి మాకు న్యాయం చేయాలని మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ దౌర్జన్యాన్ని ఆపి, ఆ గన్నుతో బెదిరించడం ఆపి మా ల్యాండ్ మాకు వచ్చేలాగా చూడండి. ఎవరిది అన్యాయమో కరెక్ట్ మీరే వచ్చి ఎంక్వైరీ చేసి మాకు సపోర్ట్ చేయాలని చంద్రబాబు సార్ని నేను రిక్వెస్ట్గా కోరుతున్నాను సార్. నా పేరు శ్రీరాములు, కాకులంక, శాంతిపురం మండలం సార్. నేను చంద్రబాబు నాయుడు వీరాభిమాని, 3 సార్లు బీసీఎల్ మండల ప్రెసిడెంట్. నాకు ఇలా ఉండగా
35 సంవత్సరాల నుంచి ఎదురుగుట్ల రెవెన్యూ 55/4 2 ఎకరాల 10 సెంట్లు డీకేటీ భూమి నా స్వాధీనంలో ఉన్నది. ఇది జేసీబీ ట్రాక్టర్లతో సదరణ చేసి జమునీ రేటు సెట్లు పెట్టి అందులో ఫలసాయం సాధిస్తుండగా పక్క గ్రామస్తులైన వెంకటేశ్వరం, రవి, మురుగేశు, సాంబ, నాగరాజు, కృష్ణ అన్నవారు దురాక్రమంతో ఈ మధ్య నెల ముందర శ్యామరాజపురం మనోహరరాజు అనే భూస్వామితో కుమ్మక్కై అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయుచుండగా అతను బలాత్కారంగా నాపై అతను ఇదివరకు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నాడు, బీజాలు ఎందుకొని నేను నిలదీయగా 15 సంవత్సరాల మునుపు ఇప్పుడు దౌర్జన్యంగా మాపై ప్రవేశించి వారం క్రిందట జేసీబీ ట్రాక్టర్లతో చదును చేయగా నేను అడ్డగించి తదుపరి రాల్బదురు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వగా అతను నా కంప్లైంట్ను తిరస్కరించగా నేను డిఎస్పీని ఆశ్రయించి డిఎస్పీ గారు అతనికి సిఫార్సు చేసినారు. తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి పోతే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోండి. పెద్ద మనుషులంతా చేసి మాట్లాడితే కూడా మనోహరరాజు అనేవాడు ఇదివరకే నాపై లైసెన్స్ లేని రివాల్వర్లు గన్నులతో బెదిరించి ఇదివరకే వాళ్ళ ఇంట్లో బంధించి కుట్టి ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నాపై హత్యా ప్రయత్నం చేసినారు. ఈ విషయంగా డిఎస్పీని 15 రోజుల క్రితం కేసు ఇచ్చినాను. డిఎస్పీ గారు మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు. ఈ కేసు విషయంగా ఎంఆర్ఓ గారికి ఆశ్రయించగా 5వ తేదీ మాకు విచారణ కొరకు విఆర్ఓ గారిని సర్వేయర్ గారిని పంపించి అబ్దుల్ చూపించి తదుపరి విచారణ నేరుగా వచ్చి మీకు న్యాయం చేస్తామని తెలుపగా వాళ్ళు ఆర్డీఓని ఆశ్రయించగా ఆర్డీఓ గారు 6వ తేదీ ఇరు పార్టీలను మమ్మల్ని రమ్మని చెప్పి విచారణ చేసి నాకు ఎయిర్పోర్ట్ విషయాలు ఉంది, సోమవారం పిమ్మట నేరుగా వచ్చి మీకు న్యాయం చేస్తామని, అది వరకు ఇరు పార్టీలు భూమిలో ప్రవేశించకూడదని తెలిపినారు. తర్వాత నేను ఇంటికి వచ్చేసిన. ఇలా ఉండగా నిన్న సాయంత్రము మనోహరరాజు పైకన్నా వ్యక్తులు జేసీబీ ట్రాక్టర్లతో అక్రమంగా ప్రవేశించగా తర్వాత ఆర్డీఓని నేరుగా సార్ ఈ విధంగా చేసినారంటే నేను బిజీలో ఉన్నాను, నువ్వు నేరుగా కంప్లైంట్ ఇచ్చేయని అన్నారు. తర్వాత ఎంఆర్ఓ గారు లీవ్లో ఉండగా ఈరోజు కంప్లైంట్ ఇస్తామని చెప్పి రాల్బదురు పోగా మా పిల్లోళ్ళు ఇంట్లో ఉంటే వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు జేసీబీలో ట్రాక్టర్లతో అక్రమంగా ప్రవేశించి మా తాత ముత్తాతలు ఉలుపులు బావులను పూడ్చగా వీడియో తీస్తుండగా వీళ్ళు లీవులు అని చెప్పేసి హేమావతి, కుమారు సాఫ్ట్వేరు ఇంకొక పిల్లోడు సేహద్రి ఇంటికి వచ్చి ఉండగా వీడియో తీస్తూ ఉంటే పైకన్న వ్యక్తులు మనోహరరాజు అనుచరులు మూకిమ్మడిగా దారి చేసి మా కూతుర్ని భయంకరంగా కొట్టి రక్త గాయాలు అయ్యేటట్లు చేసినారు. ఈ విషయంగా సార్ నేను ఉద్యోగం చేస్తూ ఉన్నా కంపెనీకి పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసి ఎస్ఐ గారిని ఇదంటే మీపైన అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేస్తామని రాల్బదురు ఎస్ఐ గారు బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు శాంతియుత వాతావరణంలో ఉండగా ఈ ఎస్ఐ గారి ప్రోద్బలము ప్లస్ మనోహరరాజు అనేవాడు రౌడీ షీటర్ అవుతారు. ఇదివరకే ఎక్కడ భూములు గలాట్లు అవుతే అక్కడ ప్రత్యక్షమై ఇరు పార్టీలకి గలాట్ పెట్టి రక్తగాయాలు మర్డర్లు చేసే స్టేజ్కి ఇతను వచ్చినారు. ఇదివరకే ఇతనిపై ఎస్పీ గారికి కానీ ఇంకొకరు కానీ రిపోర్ట్లు మండల ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. మాకు న్యాయం చేయాలని ప్రార్థించున్నాము. ఆయన గారికి ఈ విషయాన్ని తెలియజేయాలని కోరి ప్రార్థించున్నాం. రావినూతల గ్రామం అంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని సినీ నటుడు రఘుబాబు అన్నారు. బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం రావినూతల గ్రామంలో సినీ నటుడు గిరిబాబు 83వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గిరిబాబు తనయుడు రఘుబాబు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ ప్రజలతో జరుపుకోవటం మా నాన్నగారు నేర్పించారని తెలిపారు. గ్రామ ప్రజలన్నా గ్రామం అన్న మా నాన్నగారికి ఎంతో ఇష్టమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ మల్లికార్జునరావు, ఎస్సీ సురేష్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. మనకున్న మమకాలతోటి. కానీ నిన్న నేను ఈ ఫంక్షన్ ఇలా జరుగుతుందండి, 83వ సంవత్సరం బర్త్డే, అందుకని మీరు తప్పనిసరిగా రావాలని నేను ఇద్దరు కలిసి వస్తా అన్నారు ఎస్ఐ గారు కూడా. ఈరోజు ఇక్కడికి వచ్చి నాన్నగారి 83వ సంవత్సరం జన్మదినం పురస్కరించుకుని అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, ఈ ఊరు నాన్నగారికి కానివ్వండి, మా ఫ్యామిలీకి కానివ్వండి ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో. ఏ ఫంక్షన్ జరిగినా సరే చిన్నది పెద్దది సంబంధం లేకుండా మా ఇంట్లో ఇక్కడికి వచ్చి చేసుకోవడం ఆనవాయితీ. నాన్నగారికి మెయిన్ నాన్నగారే అలవారిచ్చారు, మాకు అందరికీ అలవాటు చేశారు. రావణతులు అంటే ప్రాణం, రావణతుల ప్రజలంటే ప్రాణం, రావణతుల గ్రామం అంటే ప్రాణం. అందుకే నాన్నగారి 83వ సంవత్సరం పురస్కరించుకొని, కాకపోతే మీ అందరిలో కొంతమంది ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ బర్త్డే ఇక్కడ చేసుకున్న నాన్నగారి ముందు, అందరి ముందు, మన గ్రామ ప్రజలందరి ముందు చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఆయన ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత జూన్ నెలాఖరుకో లేదా జూలై 1st వీక్లో ఖచ్చితంగా నాన్నగారు ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడే ఒక నెల 2 నెలలు ఉంటారు హ్యాపీగా మీ అందరి ముందు. ఇక్కడికి వస్తే ఒక రిలాక్సేషన్ ఉంటుంది నాన్నగారికి, నాకు తెలిసి ఇంకా కొంచెం బెటర్ అవుతారని ఫీలింగ్ కూడా ఉంది. థ్యాంక్స్ అందరికీ. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగించిన అరాచక పాలనలో జరిగిన విధ్వంసం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సహచరులు, ఎంపీలతో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. పేదరిక నిర్మూలించే లక్ష్యంగా P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, దాతల నుంచి కూడా చక్కటి స్పందన వస్తుందని ఎంపీ తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డు 2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో 10వ తరగతి ప్రతిభ కనబరిచిన 95 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన 26 మంది విద్యార్థులకు మంత్రి లోకేష్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. Stay tuned with ZN Digital TV for unlimited entertainment.